మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. చదివిన వాక్య భాగంలో ఒకరు పాతాళం నుండి తప్పించబడ్డానికి, నిత్య నరకం నుండి తప్పించబడ్డానికి, పాపపు బంధకాల్లో నుంచి విడిపించబడ్డానికి, స్వేచ్ఛాయుక్తులుగా మార్చబడ్డానికి, స్వేచ్ఛాపరులుగా విడిపించబడ్డానికి, రక్షణ కోటలోకి రప్పించబడ్డానికి, శాప విమోచన పొందడానికి, వారికి యుక్తమైనది ఏదో తెలియచేయడానికి ఎవరన్నా ఒకళ్ళు దేవునికి పాపికి మధ్యలో నిలవగలిగిన వారు ఒకళ్ళు ఉంటే ఎంతో మంచిది, యుక్తమైనది అని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నేడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, యుక్తమైనది ఏదో వానికి తెలియచేయడానికి అనగా యుక్తమైన విషయం ఏమిటి, అసలు యుక్తమైనది ఏమిటి, యుక్తమైనది అనగా ఏమిటి అనేటువంటి విషయాలను మనం ధ్యానిద్దాం. యుక్తమైనది అనగా మనం ఇంగ్లీష్ లో చూస్తాం ఫెయిర్ లేదా రైట్, అంటే మంచిది, యోగ్యమైనది, శ్రేయస్కరమైనది, ఏ ఆపద లేకుండా చేసేది అని అర్థం. కాబట్టి యుక్తమైనది అంటే మనకి మంచి ఏంటిది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అసలు యుక్తమైనది ఎలాగా చూడాలి, యుక్తమైనది ఎలా ఎంచుకోవాలి అనేటువంటి విషయాలను మనం బైబిల్ నుంచి చూసినట్లయితే ఎన్నో విషయాలను మనం ధ్యానించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుక్తమైనటువంటి విషయాలను ప్రతి వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేటువంటి వాక్య భాగం నేటి మన పాఠ్యం. అయితే మంచి, మేలు చేసేది, శ్రేయస్కరమైనది అనేటువంటి విషయాలు దేంట్లో మనం చేయాలి, మంచిగా ప్రవర్తించాల్సినటువంటి క్రియలు దేంట్లో మనం యుక్తముగా ఉండాలి అనే విషయాలు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. యుక్త మార్గము అనగా ప్రభు అంటారు, నేనే మార్గమును, సత్యమును, జీవము. ఇది యుక్తమైనటువంటి విషయం. ఈ యుక్తమైనటువంటి ఈ జీవ మార్గములో తప్పక మానక విడవక నడుచు వారికి ఆయన కేడెంగా ఉంటాడు. అనగా మన మార్గం యుక్తమైనదిగా ఉండాలి. అంటే మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన నడవడిక, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరిని కలవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నాం, వీటన్నిటి విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది యుక్తమైనటువంటి మార్గం. మన మార్గం యుక్తమైనదా కాదా? పాపం చేయడానికి పరిగెడుతూ ఉంటే ఆ మార్గం యుక్తమైనటువంటి మార్గం కాదు. మద్యపానాలకు, ధూమపానాల కొరకు అడుగు వేస్తూ వెళ్తూ ఉంటే అది యుక్తమైనటువంటి మార్గం కాదు. తన పాపమును తాము సరిచేసుకోవడానికి, దేవుని యొక్క క్షమాపణ పొందుకోవడానికి, పాపాల మీద జయాన్ని పొందుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, దేవుని శక్తిని అనుభవించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి అడుగు వేస్తే అది యుక్తమైనటువంటి మార్గం. కనుక నేడు మన మార్గం యుక్తమైనటువంటి మార్గమై ఉండాలి. మరియు మనం ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఇక్కడ మనం చూసినట్టయితే యుక్తమైనటువంటి క్రియ అనగా చేసేటువంటి క్రియలు, మన పనులు యుక్తమైనవిగా ఉండాలి. లంచం తీసుకోవడానికి, మోసము చేయడానికి, అబద్ధాలు ఆడడానికి క్రియలు చేస్తూ ఉంటే, డబ్బును ఆశించి న్యాయాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాక్యం సెలవిస్తుంది అది యుక్తమైనటువంటి క్రియ, యుక్తమైనటువంటి పని కానే కాదు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు తన ప్రియ బిడ్డలకు, మీరు యుక్తమైనటువంటి పనులు చేయాలి, యుక్తమైనటువంటి క్రియలు చేయాలి. లాభం ఆశించడానికి ఎన్నో చక్కటి వ్యాపారాలు, వృత్తులు ఉన్నాయి. కానీ మద్యాన్ని అమ్మడం, డ్రగ్స్ ని అమ్మడం, లేదా ధూమపాన సంబంధమైనటువంటి వాటిని అమ్మడం, లేదా వాటిని రవాణా చేయడం, లేదా వాటిని ఇతరులకు అందించడం, ఇవన్నీ కూడా యుక్తమైనటువంటి క్రియలు కాదు. శరీరాన్ని పాడు చేసేది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవి ప్రతి క్రియ యుక్తమైనటువంటి క్రియ కానే కాదు. ప్రభు అంటున్నారు, మీరు యుక్తమైనటువంటి క్రియలు చేయాలి. కుటుంబాన్ని కట్టే విధంగా మీ క్రియలు ఉండాలి. కుటుంబాన్ని సంతోషపరిచే విధంగా మీ క్రియలు ఉండాలి. మీరు చేసే క్రియను బట్టి, పనిని బట్టి ఇతరులకు మేలు కలగాలి. ఇట్టి విధమైనటువంటి క్రియ, పని యుక్తమైనది. ప్రభు మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు, సంతతికి కూడా ఆశీర్వాదకరంగా ఉండు నిమిత్తం యుక్తమైనటువంటి క్రియను మనం చేయాలని ఆయన తెలియజేస్తున్నాడు. మరియు మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము. ఇక్కడ మనం చూస్తే యుక్తమైనటువంటి ప్రవర్తన, నడవడిక, వస్త్రధారణ, మనం ఇతరులతో సంభాషించే విధానం, ఇవన్నీ కూడా కలుపుకొని మాట్లాడేటువంటి ఒకే ఒక మాట ప్రవర్తన. ఈ ప్రవర్తన యుక్తమైనదిగా ఉండాలి. దేవుని కొరకు జీవిద్దామని అడుగు వేసిన ప్రతి వారికి వారి యొక్క ప్రవర్తన యుక్తమైనదిగా ఉండాలి. అనగా వారు చేసేటువంటి క్రియలు ఇతరులు నేర్చుకోగలిగే విధంగా ఉండాలి. వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన
ప్రవర్తన తీరు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఈ విధంగా నేను కూడా నేర్చుకోవాలి, ఈ విధంగా నేను కూడా చేయాలి అనేటువంటి ఆలోచన దృక్పథం ఎదుటి వారిలో కలిగే విధంగా ఉండేటువంటి ప్రవర్తన యుక్తమైనటువంటి ప్రవర్తన. చక్కగా బైబిల్ చదువుతూ ఉన్నారు, అది చూసినప్పుడు ఎదుటి వాళ్ళకి నేను కూడా ఇలా చదవాలి అని అనిపించాలి, అది యుక్తమైనటువంటి ప్రవర్తన. పాటలు పాడడానికి ఆసక్తి కలిగి ఉండడం, ఇది యుక్తమైనటువంటి ప్రవర్తన. ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండడం, ఇది యుక్తమైనటువంటి ప్రవర్తన. కృంగిన వారికి దేవుని మాటల చేత బలపరచడం, ఇది యుక్తమైనటువంటి ప్రవర్తన. వాక్యాన్ని వక్రీకరించి ఉన్నది లేనట్లుగా ప్రకటించే వారిని ఇది తప్పు అని దాన్ని ఎత్తి చూపించి వాక్యాన్ని స్పష్టంగా తెలియచేయడం అనేది యుక్తమైనటువంటి ప్రవర్తన. నేడు మనం యుక్తమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. మరియు మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింపన సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయును. ఇక్కడ మనం చూస్తే యుక్తమైనటువంటి ప్రార్థన, మనకి యుక్తముగా ప్రార్థన చేయడం రాదని ప్రభువే స్పష్టంగా సెలవిస్తున్నారు. కానీ యుక్తముగా ప్రార్థన చేయాలి. యుక్తంగా ప్రార్థన ఎలా చేయాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే గాని యుక్తంగా ప్రార్థన చేయడం రాదు. కనుక ప్రార్థన యుక్తమైనదిగా ఉండాలి. ఎట్లాంటి ప్రార్థన చేయాలి యుక్తముగా అనగా, ప్రభా నేను పెట్టిన ఉద్యోగంలో వేరే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారయ్యా, వాళ్ళని తీసేసి నాకు ఆ ఉద్యోగం నాకు ఇవ్వయ్యా అని అంటే అది యుక్తమైనటువంటి ప్రార్థన కాదు. ఒకళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఆ స్థానంలో వాళ్ళు నష్టాలు చూసి ఆ షాపు మూసేయాలయ్యా, అక్కడ నేను పెట్టుకోవాలయ్యా అంటే అది యుక్తమైనటువంటి ప్రార్థన కాదు. లేదా నాకు వాళ్ళు కీడు చేశారయ్యా, హాని చేశారయ్యా, వాళ్ళకి ఏదో ఒక కీడు హాని కలగలయ్యా అని ప్రార్థన చేస్తే అది యుక్తమైనటువంటి ప్రార్థన కానే కాదు. కానీ వాక్యం సెలవుస్తుంది మనం యుక్తంగా ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయక కీడుకు మేలు చేయడం, హాని చేసిన వారికి మేలు చేయడం, మోసగించిన వారికి మేలు చేయడం, ఇలా మనకు బాధ కలిగించే ప్రతి వారికి మేలు చేయడం, వారి మేలు కొరకు ప్రార్థన చేయడం అనేది యుక్తమైనటువంటి ప్రార్థన. కనుక నేడు మన యుక్తమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. మరొక విషయాన్ని చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇదే ప్రభువును బట్టి యుక్తమైనదై ఉన్నది. భార్యలు భర్తకు లోబడి ఉండడం యుక్తమైనది. భార్యలు భర్త స్థానాన్ని కావాలని కోరుకోవడం, భర్తలాగా శిరస్సులా ఉండాలని ప్రయత్నం చేయడం, భర్తను అజమాయిషి చేయాలని, భర్తను తమ చెప్పు చోతల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది యుక్తమైనటువంటి బంధము కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి యుక్తమైనటువంటి బంధాన్ని గురించి వాక్యం సెలవిస్తుంది. మీ కుటుంబం యుక్తమైనటువంటి కుటుంబంగా ఉండాలి. ఉత్తమమైనటువంటి మరియు యుక్తమైనటువంటి కుటుంబంగా ఎలా మార్చబడుతుందంటే, కుటుంబానికి శిరస్సుగా ఉన్నటువంటి యజమానుడు పురుషుడు కుటుంబం ఆరోగ్యం, కుటుంబ పోషణ సక్రమంగా చూసుకోగలగాలి. మరియు రాజరికంలో ఉన్నటువంటి జనులు రాజుకి ఎలాగ లోబడతారో భార్య బిడ్డలు కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి లోబడాలి, విధేయత చూపించాలి. వాక్యం సెలవిస్తుంది ఇట్టి విధమైనటువంటి క్రియ, ఇట్టి విధమైనటువంటి బంధం యుక్తమైనటువంటి బంధం. ఏం చేయాలనుకున్న స్త్రీలు పురుషులకు తెలియకుండా చేయడం, భర్తలకు నచ్చనివి భార్యలు చేయడం, భర్తలు వద్దన్న చోటకి భార్యలు వెళ్ళడం, ఏదైనప్పటికీ భర్తలకు నచ్చని విధంగా లోబడకుండా విధేయత చూపించకుండా ఉంటే అది యుక్తమైనటువంటి బంధము కాదు. అట్టి స్త్రీ గాని అట్టి పురుషుడు గాని యుక్తమైనటువంటి బంధంలో లేడు. భర్త కుటుంబాన్ని భార్యను క్షేమంగా చూసుకోవాలి, వారికి కావాల్సిన వాటిని సమకూర్చాలి. ఇది యుక్తమైనటువంటి బంధం. దేవుడికి కుటుంబం కూడా యుక్తమైనటువంటి కుటుంబంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరియు మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని సేవ చేయడం సాదాసీదమైనటువంటి విషయం కాదు, అది యుక్తముగా చేయాలి. డబ్బుల కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, సింహాసనాల కొరకు, కీర్తి ప్రతిష్టతల కొరకు, లాభాల కొరకు ఇట్లా చేస్తే అది యుక్తమైనటువంటి సేవ కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది సేవ యుక్తమైనదిగా ఉండాలి. అనగా మీ శరీరములను, మీ ప్రాణాత్మ దేహములను అంతా కూడా దేవునికి సజీవ యాగంగా అప్పగించేయడమే యుక్తమైనటువంటి సేవ. సువార్త ప్రకటించడం, వాక్యాలు చెప్పడం, దేవుని పేరట భోజనాలు పెట్టడం, పరిచర్య చేయడం, మీటింగ్స్ పెట్టడం, పరిచర్యకు కావాల్సిన వాటిని సమకూర్చడం, వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రభు కోరుకుంటుంది ఏంటంటే యుక్తమైనటువంటి సేవ. అనగా మన శరీరాన్ని, ప్రాణాన్ని, దేహమును అన్ని కూడా ఆయనకు సజీవ యాగంగా ముందు ఆయనకు అప్పగించేయాలి. ఇది యుక్తమైనటువంటి సేవ. ఈ సేవ తర్వాతే వాక్యం చెప్పడం గాని, మీటింగ్స్ పెట్టడం గాని, పరిచర్యలో కొనసాగడమే గాని ఏవైనా సరే మొట్టమొదట యుక్తమైనటువంటి సేవ దేవుని ఎదుట కనపరచాలి. మరియు మరొక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనండి. మరియు మనం 51వ కీర్తన 19వ వచనం చూసినట్టయితే, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. అనగా మనం ఇచ్చేటువంటి బలి యుక్తమైనటువంటి బలిగా ఉండాలి. కయ్యను దేవునికి యుక్తమైనటువంటి బలిని
అర్పించాల, శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాల. దేవునికి నచ్చని, అయుక్తమైన, అసహ్యమైన, దేవునికి హేయమైనటువంటి బలులను అర్పించుట చేత అతడు దాని ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చుకున్నాడు. కనుక మనం ఇచ్చేటువంటి బలి, మనం ఇచ్చేటువంటి కానుక, అర్పణ యుక్తమైనదిగా ఉండాలి, శ్రేష్టమైనవి. దేవుని కొరకు సేవకులకు ఇచ్చేటప్పుడు అది శ్రేష్టమైనదా కాదా అని ముందే గుర్తించి వారి చేతిలో పెడితే అది వారు చేసుకున్నట్టు కాదు, కానీ దేవుడే దాన్ని అంగీకరించడానికి ఆయన దృష్టి ఉంచి వాటిని స్వీకరిస్తారు. దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని జనులు పొందుకుంటారు. కనుక మనం ఇచ్చేటువంటి అర్పణ యుక్తమైనటువంటి అర్పణ అయి ఉండాలి. పాడైపోయినవి, చిరిగిపోయినవి, పనికిరానివి, ఎన్నికలేనివి, తృణీకరింపబడిన వాటిని మనం ఆయన ఎద్దుకు తీసుకువెళ్తే ప్రభు అంటున్నారు అది యుక్తమైనటువంటి అర్పణ, యుక్తమైనటువంటి బలి కానే కాదు. మరి యోహాను భక్తుడు అంటాడు, 3వ యోహాను పత్రిక 6-7 వచనాలు చూసినట్టయితే, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీయో తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీకు యుక్తముగా ఉండును. నిజమైనటువంటి సత్య సేవకులు, నిజమైనటువంటి అభిషక్తులు ఎవరి దగ్గర ఏది ఆశించరు. ఇది కావాలి, అది చెయ్యండి, అది నేను తింటాను, ఇది నాకు ఇవ్వండి, ఇంత ఇవ్వాలి, లేకపోతే నేను మీరు ఇలా ఉండాలి, నాకు అట్లాంటి కుర్చీ చేయండి, నాకు ఇట్లాంటి రూమ్ ఉండాలి, నాకు ఏసీ ఉండాలి, నాకు ఆ హోటల్ బుక్ చేయండి. ఇట్లాంటి నిజమైనటువంటి అభిషక్తులు ఎవరు కోరుకోరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, వారు దేవుని చేత అన్ని జనుల వలన ఏమీ పుచ్చుకొనక, ఏమి తీసుకొనక దేవుని నామము నిమిత్తం బయలుదేరారు. అటువంటి వారు అడగరు, కానుకలు ఇవ్వండి, మీకు అది ఆశీర్వాదం, మీరు దశంభాగాలు ఇవ్వండి, నాకు అక్కడ అది చేయండి, ఇక్కడ ఇది చేయండి అని అడగరు. కానీ యుక్తమైనటువంటి బలి, యుక్తమైనటువంటి కానుక, యుక్తమైనటువంటి అర్పణ ఎలా ఉండిద్దంటే సేవకుడిని సంతోషపరిచే విధంగా. అది వారు అడగరు, కానీ వారికి మనం కలిగిన దాంట్లో మన సామర్థ్య కొలది వాళ్ళని మనం ఘనంగా చూసుకోవడమే యుక్తమైనటువంటి బలి, యుక్తమైనటువంటి కానుక. కుటుంబంలోకి సేవకులు వచ్చినప్పుడు సేవకులు దేవుని పని నిమిత్తం, దేవుని పనివారుగా, దేవుని ప్రతినిధిగా అడుగుపెట్టి ఉండగా దైవ సేవకులుగా సేవకునికి ఇవ్వాల్సినటువంటి విలువ అది యుక్తమైనటువంటి బలి, యుక్తమైనటువంటి కానుక. అది దేవుడు తీసుకుంటాడు, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కనుక యుక్తమైనటువంటి విషయాలను ప్రభు అనేకం మనకు తెలియజేసి ఉండగా మనం యుక్తమైనటువంటి మార్గంలో నడుస్తూ, యుక్తమైనటువంటి బలిని అర్పిస్తూ, యుక్తమైనటువంటి క్రియలు చేస్తూ, యుక్తమైనటువంటి ప్రవర్తనతో, యుక్తమైనటువంటి ప్రార్థన శక్తి చేత యుక్తమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దబడే పరలోక రాజ్యానికి వారసులమగుదాం గాక. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వచ్చి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతండి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకున్నారు, దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధిని దయచేయండి. యుక్తమైనటువంటి వాటిని తెలియచేయడానికి మీరు సమయాన్ని అనుకూలపరిచి మీరు బోధించిన, విశ్లేషించిన విషయాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటే వాక్యాన్ని ప్రతి ఒక్కటి అట్టి విధంగా యుక్తమైనటువంటి క్రియలు చేయనట్లుగా, ఒక యుక్తమైనటువంటి మార్గం నడిచినట్లుగా, యుక్తమైనటువంటి బలిని అర్పించినట్లుగా, యుక్తమైనటువంటి సేవ చేయనట్లుగా, యుక్తమైనటువంటి బంధముగా వారి బంధం ఉన్నట్లుగా, యుక్తమైనటువంటి ప్రార్థన శక్తి చేత వారు నిలబడినట్లుగా కృపదయ చేసి సకల సమృద్ధిని అనుగ్రహించి కీడును కొరతలు కొట్టువేయమని నేను ఆఖరి రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.